శ్రీ వెంకటేశ్వర స్వామి మాల మహిమ చరిత్ర నియమాలు పూజ విధానం. ఓం నమో వెంకటేశాయ. కలియుగంలో ప్రత్యక్ష దైవంగా పూజింపబడే శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారి మాల వేసుకోవడం వలన మన జీవితంలో కలిగే శుభ ఫలితాలు, ఆ మాల ఎలా మొదలైంది, మాల వేసుకునే విధానం, పాటించవలసిన నియమ నిబంధనలు మరియు పూజ చేసే పద్ధతి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మాల వేసుకోవడం ఎలా మొదలైంది? చరిత్ర. పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు కలియుగంలో మానవులను రక్షించేందుకు తిరుమల కొండలపై వెంకటేశ్వర స్వామిగా అవతరించారు. భక్తులు తమ మనస్సును, శరీరాన్ని, ఆత్మను శుద్ధి చేసుకునేందుకు స్వామివారి నామాన్ని ఎప్పుడూ హృదయంలో ఉంచుకోవాలి అనే ఉద్దేశంతో మాల వేసుకునే సంప్రదాయం ప్రారంభమైంది. మాల అంటే కేవలం దారంతో చేసిన వస్తువు కాదు, అది భక్తి, నియమం, శరణాగతికి చిహ్నం. వెంకటేశ్వరస్వామి మాల వేసుకోవడం వల్ల కలిగే మంచి. మాల వేసుకున్న భక్తుడికి మనస్సులో ప్రశాంతత కలుగుతుంది, చెడు ఆలోచనలు దూరమవుతాయి, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది, కుటుంబంలో ఐక్యత, శుభం కలుగుతుంది, కష్టకాలంలో ధైర్యం వస్తుంది, అనుకోని ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది, కోరికలు నెమ్మదిగా నెరవేరుతాయి. ప్రధానంగా స్వామి మనపై ఎప్పుడూ దృష్టి ఉంచుతాడు అనే విశ్వాసం బలపడుతుంది. మాల ఎప్పుడూ ఎలా వేసుకోవాలి? వెనుకలాడ్డం. మంగళవారం లేదా శుక్రవారం, బ్రహ్మముహూర్తం లేదా ఉదయం స్నానం తరువాత శుభ్రమైన తెల్లని లేదా కాషాయ వస్త్రాలు ధరించాలి. మాల వేసుకునే ముందు చెప్పవలసిన సంకల్పం: శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసం నా శరీర మనో వాక్కు శుద్ధి కొరకు ఈ మాలను నియమబద్ధంగా ధరిస్తున్నాను. తరువాత మాల వేసుకుని ఓం నమో వెంకటేశాయ అని 11 లేదా 108 సార్లు జపించాలి. మాల వేసుకున్నప్పుడు పాటించవలసిన నియమాలు. మాల వేసుకున్న వ్యక్తి తప్పక పాటించవలసినవి: మాంసాహారం, మద్యం వర్జించాలి, అసత్యం మాట్లాడకూడదు, ఇతరులను అవమానించకూడదు, చెడు అలవాట్లు దూరంగా ఉంచాలి. ప్రతిరోజూ స్వామి నామస్మరణ, శుభ్రత, శరీరం, మనస్సు రెండూ సాధ్యమైనంతవరకు బ్రహ్మచర్యం, దానధర్మాలు, సహాయం చేయడం. నియమం లేకుండా మాల వేసుకోవడం కంటే నియమంతో తక్కువ రోజులు వేసుకోవడం ఉత్తమం. రోజూ పూజ ఎలా చేయాలి? పూజ చాలా క్లిష్టంగా అవసరం లేదు. సాధారణ పూజ విధానం: ఉదయం స్నానం చేసి శుభ్రమైన చోట కూర్చోవాలి. వెంకటేశ్వర స్వామి ఫోటో లేదా విగ్రహం ముందు దీపం వెలిగించాలి. పూలు, తులసీ దళాలు సమర్పించాలి. ఓం నమో వెంకటేశాయ లేదా శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం పఠించాలి. మనస్సారా ప్రార్థన చేయాలి. భక్తితో చేసిన చిన్న పూజే స్వామికి మహాపూజతో సమానం. మాల ఎన్ని రోజులు వేసుకోవాలి? 11 రోజులు, 21 రోజులు, 41 రోజులు లేదా జీవితాంతం కూడా ధరించవచ్చు. మాల తీయాలంటే తప్పక స్వామికి కృతజ్ఞత చెప్పి పూజ చేసి తీయాలి. ముగింపు: వెంకటేశ్వర స్వామి మాల మన మెడలో ఉండే దారం కాదు, అది మన జీవితాన్ని దారిలో నడిపించే దైవ కవచం. నిజమైన భక్తితో, నియమంతో మాల వేసుకుంటే స్వామి తప్పకుండా మన చేతిని పట్టుకుంటాడు. ఓం నమో వెంకటేశాయ. గోవిందా గోవిందా.